అరుణమ్మ వంటలు. హాయ్ అండి, ఈ వీడియోలో మీకు ధాబా స్టైల్ మటన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే కనుక మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీకు చేసి అప్లోడ్ చేస్తానండి వీడియోస్. ఒక అరకేజీ మటన్ తీసుకుని దానిలో ఉప్పు కలిపి పెట్టాను. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక 2 టమాటాలు కట్ చేసి వేసాను. దానిలో గింజలన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూను గరం మసాలా, పావు స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. అలాగే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని ఒక స్పూనున్నర వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత దానిలోకి దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక యాలుక, కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచుకుని వేసుకోండి. ఇవి కొంచెం చిట్పడలాడిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే మనకు త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతేనే టేస్టీగా ఉంటుందండి. బాగా వేగి ఆయిల్ పైకి రావాలి. అలా పైకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని ఇది కూడా 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి మనం ఉప్పు కలిపి పెట్టిన మటన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చితనం అంతా పోయే వరకు వేయించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకు ఫాస్ట్గా వేగుతుంది. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మటన్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ని, మసాలాలు అన్నీ వేసి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీనిలో పచ్చిదనం అంతా పోయే వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా రిచ్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ వాడే కన్నా కూడా ఇలా మనం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వలన కూర మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. కలర్ యాడ్ చేసే పని ఉండదు. మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ పోసుకుని అవి కూడా వేసేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకోండి. వేయించుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత దానిలోకి క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఇది పాల మీద మీగడండి, నేను అది యాడ్ చేశాను. ఇదంతా కూడా బాగా వేగే వరకు 1 నిమిషం పాటు వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. తర్వాత ముక్క మునిగే వరకు కూడా వాటర్ పోసుకోవాలి. నేను 1.5 గ్లాస్ పోసాను. ఇవన్నీ కూడా మునిగేటట్టు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఒక 10-15 నిమిషాలు ముక్క మెత్తబడే వరకు మగ్గించుకొని దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ధాబా స్టైల్ మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.